నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన దీక్షకు దిగారు. విద్యార్థుల దీక్ష కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మద్దతు తెలిపారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సీఈఓ అనుమతి ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ ఫీల్డ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు విద్యార్థులు? గుడ్ ఈవినింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరానికి వైఎస్ఆర్ పేరు అంటే ఎంతో ప్రాచీనం అని చెప్పుకోవచ్చు. అలాంటి వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 67 మంది విద్యార్థుల పరిస్థితి అయితే కనుక అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఈ విద్యార్థులు అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే దాదాపుగా వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సును కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సిఓఏకి సంబంధించినటువంటి ఏది ఉందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తమకు ఇవ్వాలంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇవాళ 6వ రోజు. అయితే దాదాపుగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఏదైతే యూనివర్సిటీ క్యాంపస్లో అయితే కనుక నిరసన కార్యక్రమం తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొట్టమొదటిగా చూసుకుంటే కనుక 2వ రోజు పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక నో ఫుడ్ అలాగే నో వాటర్ అన్నట్టుగా ఉదయం 6 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా అలాగే ఎటువంటి నీళ్లు తాకుండా పూర్తిస్థాయిలో కూడా విద్యార్థులు అయితే కనుక ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యూనివర్సిటీలో మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వంతో ఏర్పడినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీకి సంబంధించి కేవలం ఒక ఇన్ఛార్జ్ వీసీ మాత్రమే ఉంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఫ్యాకల్టీస్ చూసుకుంటే కనుక ఎటువంటి ఫ్యాకల్టీస్ కూడా పూర్తిస్థాయిలో ఉండవు. అలాంటి ఫ్యాకల్టీస్లో విద్యార్థులతో ఇక్కడ దాదాపుగా లక్షల రూపాయలతో కూడా డబ్బులు కట్టించుకొని ఇప్పుడైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి 67 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సిఓఏ ఏదైతే రావాల్సిందో దాని అయితే కనుక పూర్తిస్థాయిలో నిలిపేసిన పరిస్థితి అవుతుంది. అయితే దాదాపుగా విద్యార్థులు 6 రోజుల నుంచి కూడా అటు ఇన్ఛార్జి వీసీని అడుగుతున్నా కానీ అలా అటు రిజిస్ట్రార్ని అడుగుతున్నా కానీ పూర్తి స్థాయిలో ఎవరు పట్టించుకోవడంతో విద్యార్థులు అయితే కనుక ఒక్కసారి రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 67 మంది విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే విజయవాడ పైన కూడా పట్టారు. ఈ విజయవాడలో దాదాపుగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో నారా లోకేష్ కలిసేందుకు కూడా వాళ్ళైతే కనుక విజయవాడకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి లోకేష్ అపాయింట్మెంట్ దొరకడంతో పూర్తిస్థాయిలో కూడా మళ్ళీ వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మనం తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే విద్యార్థులకు పూర్తిస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు మేము ఉన్నామంటూ కూడా వాళ్ళైతే కనుక వచ్చి వాళ్ళకైతే కనుక మద్దతు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మనం చూసుకుంటే కనుక ఏదైతే ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ విద్యార్థులకు నేనున్నాను, నేను చూసుకుంటానని కూడా పెద్ద ఎత్తున కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఇది మోసపూరితంగా సంబంధించిన యూనివర్సిటీ మాత్రమే, దీనికి ఎటువంటి అనుమతులు లేవు, అలాంటిది మీరు ఎలా మోసపోయారంటూ కూడా విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అయితే గతంలో మనం చూసుకోవచ్చు 5 సంవత్సరాల పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయిలో ఫైట్ చేసి ఏదైతే ఈ యూనివర్సిటీని కడప తీసుకురావడం జరిగింది. అయితే అప్పటి నుంచి మనం చూసుకోవచ్చు ఇక్కడ వీసీగా కూడా ఎవరైతే మనం చూసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బామర్దిగా సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అప్పటి నుంచి మనం చూసుకుంటే కనుక యూనివర్సిటీని ఆయనే తన ఆధీనం తీసుకొని ఆయనే నడిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుంచి దాదాపుగా ఎవరైతే విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలాగే 5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు కూడా వాళ్ళ కనుక ఏదైతే ఇక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తే కనుక బయటికి వెళ్ళి వాళ్ళు తమ కార్యక్రమాలు కూడా చేసుకునేందుకు వీలుగా ఉండేది. అలాంటివి మనం చూసుకుంటే కనుక ఈరోజు అలాంటి విద్యార్థులకు ఎవరికి కూడా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వకుండా పూర్తిస్థాయిలో ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుందా అంటే దానికి పూర్తిస్థాయిలో కూడా ఎవరు ఇస్తాము అనే దానిపైన కూడా క్లారిటీగా చెప్పడం లేదు. అలాంటి నేపథ్యంలో కూడా ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ రావడం జరిగింది, ఆ విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అలాగే గత పాలకులు ఎవరున్నారో వాళ్ళందరి మీద పూర్తిస్థాయిలో మండిపడడం జరిగింది. అలాగే గతంలో మనం చూసుకుంటే కనుక దాదాపు 5 సంవత్సరాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైంది, అలాంటిది అప్పుడు ఖచ్చితంగా ఏదైతే కేంద్రంతో కొట్లాడి అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళంతా కొట్లాడి కూడా ఇలాంటి విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు రోడ్డున పడ్డారని చెప్పి ఆమె కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా అటు పార్లమెంట్లో దీనిపైన కొట్లాడి పూర్తిస్థాయిలో కూడా వాళ్ళకి న్యాయం చేసిండే కనుక బాగుండేది అని చెప్పి ఆమె కూడా మాట్లాడింది. ఏదేమైనా సరే దీనిపైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా నేను కూడా నిరసన కార్యక్రమం చేపడతానని వైఎస్ షర్మిలారెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే విద్యార్థులకు నేను అండగా ఉంటానని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా మనం చూసుకుంటే కనుక విద్యార్థులు రాత్రి పగలను లేకుండా కూడా పూర్తిస్థాయిలో కూడా యూనివర్సిటీలో కనుక పెద్ద ఎత్తున నిరసన చేసిన పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఎవరు పలకుంటే కనుక పూర్తిస్థాయిలో అటు మేము ఖచ్చితంగా విజయవాడ మంగళగిరి ఏదైతే జనసేన పార్టీ మంగళగిరి పార్టీ కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి నిరసన తెలిపి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము చెప్పుకునేందుకు వెళ్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక దాదాపుగా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అలాగే
సైన్స్ సంబంధించినటువంటి విద్యార్థుల పరిస్థితి కనుక అగమ్య గోచరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.